హలో తమ్ముడు, ఆటో ఖరాబ్ అయిందిరా. రిపేరింగ్కి 20,000 అవుతాయంట. నీ దగ్గర ఏమన్నా 20,000 ఉన్నాయారా? ఏందన్నా ఎప్పుడు చూడు డబ్బులు డబ్బులు అంటావు? నాకే ఆఫీస్ టెన్షన్లు చాలా ఉన్నాయి. నేనే ఇంకా 30,000 ఈఎంఐ కట్టాలి, సాలరీ కూడా వాళ్ళలేదు నాకు. ఉండన్నా, ఏం చేయాలో నాకే అర్థమవుతలేదు. మళ్ళీ కాల్ చేస్తా. ఏమైందిరా? ఏం లేదురా, మా అన్నకి 20,000 కావాలట. నిన్ననే శాలరీ పడిందిగా, ఇవ్వచ్చుగా మరి. మా అన్న గురించి నీకు తెలియలేరా? డబ్బులు ఇస్తే మళ్ళీ తిరిగి ఇవ్వని కూడా ఇవ్వడు. నీకేమైందిరా? మీ అన్న నీ కోసం పడిన కష్టం గుర్తొచ్చిందిరా. నిన్నెంత కష్టపడి చదివించాడో ఆలోచించు. అరే అకౌంట్లో 30,000 పడ్డాయిరా. హలో తమ్ముడు, నీ అకౌంట్లోకి 30,000 వేసా, వచ్చాయారా? 30,000 ఎక్కడి అన్నా? ఆటోని ఫైనాన్స్ ఆఫీస్లో తాకట్టు పెట్టి పైసలు తీసుకున్నారా? నువ్వు అదేదో ఈఎంఐ అది కట్టాలన్నావు కదా, నువ్వు ఇప్పుడు ఈఎంఐ కట్టేసేయి. మనం తర్వాత ఆటో గురించి ఆలోచిద్దాం. అన్నా, ఆటో రిపేర్లో ఉంది కదా, నాకు ఎలాగో ఉపయోగపడదు, నీకైనా ఉపయోగపడుతుందని ఫైనాన్స్లో పెట్టినరా. నువ్వు ఆటో గురించి ఏం బాధపడకురా. నేను ఆయనకు చెప్పినాలే, మా తమ్ముని శాలరీ వచ్చాక 1 మంత్లో ఆటోని విడిపించుకుంటా అని. చూసావారా, అద్దిరా అన్న ప్రేమ అంటే. అన్నదమ్ముల అనుబంధం మాటల్లో చెప్పలేనిది. అన్న తమ్ముడికి ఏ కష్టం వచ్చినా సరే నాన్నలా మారుతూ అండగా నిలబడతాడు.